Hi friends, hello. Just back from a wonderful trip, 14-15 రోజుల ట్రిప్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫిలిప్పీన్స్ అనే దేశం. 7,000 పైగా దీవులున్న ఒక దేశం, దీవులతో కూడి ఉన్న ఒక దేశం ఫిలిప్పీన్స్. చాలా బ్యూటిఫుల్ కంట్రీ. దాంట్లో మోర్ దెన్ 7,000 ఐలాండ్స్ ఉన్నాయి. అయితే అన్నీ మనం కవర్ చేయలేం. సో మెయిన్ ఐలాండ్స్ కొన్ని నేను కవర్ చేశాను. ఫస్ట్ సెబులో మోల్బోల్ తర్వాత ప్యూర్టో ప్రిన్సెసా అంటే పలావన్ ఐలాండ్లో, ఎల్నిడో, మనీలా. ఇంకా కవర్ చేయగలిగే ప్లేసెస్ ఏంటంటే బొరకే బీచ్ పార్టీస్ అన్నీ బాగుంటాయి బొరకేలో. కొరోనా అనే ఒక ఐలాండ్ ఉంది, అది సేమ్ ఎల్నిడో లాగా ఉంటుంది. కాకపోతే ఐలాండ్లు అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, పేర్లు డిఫరెంట్గా పెడతారు. ఈ ఎల్నిడోలోనే మనకి 3-4 డే టూర్లు ఉన్నాయి. ఐలాండ్ టూర్ ఏ, ఐలాండ్ టూర్ బి, ఐలాండ్ టూర్ సి. ఐలాండ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ ఐలాండ్ డే టూర్కి వెళ్ళాను. సో బొహోల్, ఓస్లోబ్ అనేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా అన్నీ కవర్ చేసి కూర్చుంటే చాలా టైం పడుతుంది కాబట్టి మెయిన్ అట్రాక్షన్ జస్ట్ టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ లైఫ్, కల్చర్ అండ్ యాక్టివిటీస్ చేశాను. మనం ఫస్ట్ మాట్లాడుకోవడానికి వీసాకి వచ్చేస్తే, వీసా ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్. ఫిలిప్పీన్స్ ఇండియన్స్కి 14 days ఫ్రీ వీసా ప్రొవైడ్ చేస్తుంది. ఏం లేదు, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మనం డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అప్పుడే మనకు ఒక క్యూఆర్ కోడ్తో ఉన్న ఒక చిన్న ప్రీ అరైవల్ కార్డ్ లాంటిది వస్తుంది. ఇది అప్లై చేయాలంటే 72 hours బిఫోర్ యువర్ ఫ్లైట్ అప్లై చేయాలి, అంటే 3 days బిఫోర్ ద ఫ్లైట్. అది ఇమీడియట్గా వచ్చేస్తుంది, పెద్ద పని ఏం లేదు, దానికి ఏం పే చేయని అవసరం లేదు. వీసా వచ్చాక నెక్స్ట్ మనం కవర్ చేసింది ఫ్లైట్స్. హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవనుకుంటా. అన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఈదర్ బై వియట్నాం, సింగపూర్ ఆర్ కులాలంపూర్. మంచి చీప్గా ఉన్న ఫ్లైట్ వియట్నాం ఎయిర్లైన్స్ వాళ్ళది ఉంది. అదేమో మనం హనాయ్లో లేఓవర్ ఉంటుంది. హనాయ్లో ఆల్మోస్ట్ 17 hours లేఓవర్ ఉంటుంది, అంటే 17 గంటలు మనం ఎయిర్పోర్ట్లోనే ఉండాలి. మళ్ళీ హనాయ్ నుంచి బయటకు వెళ్ళాలంటే 2,500 ఎంతో పెట్టుకొని వీసా తీసుకొని బయటకు వెళ్ళాలి. సో అదెందుకో టైరింగ్ అనిపించింది, అందుకే నేను చెన్నై నుంచి స్కూట్ ఎయిర్వేస్లో, దాంట్లో లేఓవర్ ఏం లేదు, సింగపూర్ వెళ్ళి 1.5 hours సింగపూర్ లేఓవర్ ఉంది. ఆ టైంలో మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాను కాబట్టి లాంజ్ యూస్ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కరెక్ట్ 8 o'clock మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కితే స్కూట్ వాళ్ళదే సెబులో బై 12-12:30కి రీచ్ అయిపోయాం. సో మై ఫస్ట్ ల్యాండింగ్ స్పాట్ వాజ్ సెబు. కరెన్సీ వాల్యూ వచ్చేసి మనకంట వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళకి 1.75 డిపెండ్స్ అపాన్ ఎక్స్చేంజ్. 1.75 అలాగే కరెన్సీ ఇస్తే వాళ్ళది 1 peso వస్తుంది. 1 peso అంటే 0.75 ఎక్కువ వాళ్ళు కాస్ట్ వైజ్. కరెన్సీ మీరు అక్కడే కన్వర్ట్ చేసుకోవచ్చు, యూఎస్డీలో తీసుకెళ్ళిన. నేనైతే నా నియో కార్డ్తో విత్డ్రా చేసుకున్నాను. కరెన్సీ అయితే ఈజీగా అక్కడే దొరికేస్తుంది మీకు. సిమ్ కార్డ్ వచ్చేసి నేనైతే ప్రత్యేకంగా సిమ్ ఏం తీసుకోలేదు. నా జియోలోనే 14 days రీఛార్జ్ చేసుకున్నా, ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్, ఏషియా రీఛార్జ్ అని. మొత్తం ఏషియన్ కంట్రీస్లో అన్నిట్లో పనిచేస్తుంది. 14 daysకి 2 GB డేటా ఇస్తారు. డేటాని జాగ్రత్తగా కానీ వాడుకుంటే అది మనకు సరిపోద్ది. జాగ్రత్తగా ఎలా వాడుకోవాలంటే, మన హోటల్స్లోని బయటని కొన్ని ప్లేసెస్లో వైఫై ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ముందే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ సిటీకి వెళ్తే ఆ సిటీలో మళ్ళీ అప్డేట్, హోటల్ నుంచి బయలుదేరే ముందు అప్డేట్ చేసుకోవాలి. జియో మన లోకల్ అంటే ఇండియన్ సిమ్ రోమింగ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చేస్తాయి. అదే మనం అక్కడ సిమ్ తీసుకొని వాడుకుంటే అది రావు. డేటా జాగ్రత్తగా వాడుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. 2 GB డేటా సరిపోద్ది. నాకైతే 14 daysకి
ఇంకో 500 MB డేటా మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తే అక్కడ తిరగడానికి ఇప్పుడు సెబులో అయితే మూవిట్, మిగతా కంట్రీస్లో లాగే గ్రాబ్ అనేసి అన్ని దగ్గర అవైలబుల్. మూవిట్ అన్నది మన ర్యాపిడో టైపు. మీరు సోలో ట్రావెలింగ్ చేస్తే మూవిట్ ఈజ్ వెరీ గుడ్. మీరు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీ వీసా కార్డ్ దాంట్లో అప్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా దాంట్లో నుంచి మీరు ఇంకా డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు, అలా కట్ అయిపోతూ ఉంటుంది కరెన్సీ ఎక్స్చేంజ్. అది ఇంటర్నేషనల్ కార్డ్ అయితే ఆటోమేటిక్గా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని పే అయిపోద్ది. అది కాక జిప్నీస్ అని ఉంటాయి. ఒకవేళ జిప్నీస్లో కూడా మీరు వెళ్ళొచ్చు. మూవీట్లో అవి మీకు బుక్ చేయడం రాకపోతే చిన్న చిన్న ఆటో టైపు బైక్ మీదే ఆటో సెట్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు. చాలామంది అలాగే ట్రావెల్ చేస్తారు, ఈజీగా దొరికేస్తాయి మీకు. ఇంకా హోటల్స్ చాలా ఉన్నాయి. నేనైతే సోలో ట్రావెలింగ్ చేశాను కాబట్టి హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనం సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు చాలామంది డిఫరెంట్ ట్రావెలర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి పరిచయం అవుతారు. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, ఎక్కడికి తిరగాలి, ఏం చేయాలి ఇవన్నీ. సో అక్కడ న్యూ ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారు. అందుకే నార్మల్లీ సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు నేను హాస్టల్స్ ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఫుడ్ వచ్చినప్పటికీ సెబులో ఇండియన్ ఫుడ్ కొద్దిగా కష్టమే. జనరల్గా చికెన్ అండ్ రైస్, చికెన్ గ్రేవీ అండ్ అడోబే చికెన్ అనేసి ఉంటుంది. వెజిటేరియన్స్కి చాయిస్ తక్కువ. ఎగ్స్ అవి దొరుకుతాయి, బాయిల్డ్ ఎగ్స్ అవి ఇవి కొద్దిగా ఎక్స్పెన్సివే. బాయిల్డ్ ఎగ్ ఒకటి 30-40 రూపీస్ ఉంటుంది. ఇండియన్ ఫుడ్ అంటే ఎత్తుక్కొని తిరగాలి, కష్టం. నేనైతే కొన్ని రెడీ టు ఈట్ ఫుడ్ తీసుకెళ్ళాను, మన ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకూడదు అనేసి. మార్నింగ్ అదే తీసుకునేవాడిని, ఉప్మా, పోహా ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఎత్తుక్కోవడం ఇవన్నీ లేకుండా హాస్టల్స్లో ఇచ్చే ఫుడ్ మళ్ళీ అదే బ్రెడ్లు, పోర్కులు, బీఫ్లు, మార్నింగ్ రైసు ఇవి మనం తినలేం. సో దట్ ఈస్ ఫుడ్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ డే సెబు ఎలా స్పెండ్ చేశానో, అక్కడ ఎలా రీచ్ అయ్యానో అన్నీ ఈ డే 1లో నేను కవర్ చేస్తున్నాను. కమ్ లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ ఇట్. హలో, ఒక కొత్త ట్రిప్ అండి. ఈసారి డిఫరెంట్ కంట్రీ, ఫిలిప్పీన్స్ నుంచి హాంకాంగ్ నుంచి మకావ్ నుంచి థాయిలాండ్, బ్యాంకాక్, తర్వాత హైదరాబాద్. 3 కొత్త కంట్రీలు, 3టికి వీసా అవసరం లేదు. సెబులో ల్యాండ్ అయిన వెంటనే ఇమిగ్రేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. నా దగ్గర ప్రీ అరైవల్ కార్డ్ కూడా వాళ్ళు చూడలేదు. మొబైల్లో నా దగ్గర ఆ QR కోడ్ అది ఉంది. వాళ్ళు జస్ట్ పాస్పోర్ట్ చూసి వాళ్ళు కంప్యూటర్లో చూసుకొని వెంటనే స్టాంప్ చేసి పంపించారు. చాలా ఈజీ ప్రొసీజర్. అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి ATM విత్డ్రాల్స్, సిమ్ కార్డు కావాలంటే సిమ్ కార్డులు, కరెన్సీ ఎక్స్చేంజ్లు, ఎయిర్పోర్ట్లో అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కొద్దిగా ముందుకు నడిస్తే మీకు గ్రాబ్ కానీ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు మన మూవిట్, జస్ట్ లైక్ ర్యాపిడో, అది కూడా మీకు video, yes. Hi. Casa Boutique Hotel అండి ఇది సెబులో సెంటర్లో ఉంది. మంచి హోటల్. హాస్టల్స్లో ఉండడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్స్ ఉంటాయి. ఆ కిచెన్స్లో మనం ఏం కావాలంటే అది కుక్ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకొని. అలాగే హాట్ వాటర్, ఒకవేళ టీ చేసుకోవాలంటే దానికి మీరు ఏమైనా రెడీ టు ఈట్ ఫుడ్స్ తెస్తే దాంట్లో హాట్ వాటర్ కానీ, చాలామంది కుకింగ్ కూడా చేసుకుంటారు. ఇక్కడ రూమ్స్ కీజు అలాంటివి ఉండవండి. నంబర్ చెప్తారు మనకి మనం చెక్-ఇన్ చేసే టైంలో. ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు వచ్చినా నంబర్ కొట్టి ఎంటర్ అవ్వడం. ఇది 8 బెడెడ్ మిక్స్డ్ డార్మెటరీ.
ఇది మిక్స్డ్ అంటే బోత్ జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్కి ఇదే డామెటరీ. బాత్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఫోర్ట్ పెడ్రోకి వచ్చాను, కానీ ఏషియన్ సమ్మిట్ వల్ల బయట వాళ్ళకి ఎంట్రీ లేదు ఈరోజు. ఫోర్ట్ పెడ్రో సెబు సిటీ. సెబు పోర్ట్. ఈరోజు జరగడం వల్ల చాలా ప్లేసులు చూడలేకపోతున్నాం. మదర్ మేరీ బొమ్మను అనుకుంటా ఒక ఆర్టిస్ట్ జాగ్రత్తగా పెయింట్ చేసి ఇక్కడ అమ్మేస్తున్నాడు. ఇది ఒక బిజీ స్ట్రీటు, దీని పేరు కొలోన్ స్ట్రీటు. చాలా షాప్స్, అన్ని సూవినియర్ షాప్స్, షాపింగ్, చిన్న చిన్న ఐటమ్ షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. సెబులో ఎక్కువ సైట్ సీయింగ్ ఏం లేదండి. ఫేమస్ అంటే ఫోర్ట్ పెడ్రో, మెగ్లేన్ స్క్వేర్, బాసిలికా, ఎప్ సంజోస్ హౌస్, కొలోన్ స్ట్రీట్, ఐలా ట్రేడ్ సెంటర్ అండ్ టాప్స్ లుక్అవుట్. అంతా ఒక హాఫ్ డేలో కవర్ చేయొచ్చు. అన్నీ పక్క పక్కన ఉంటాయి. ఒక టాప్స్ లుక్అవుట్ ఒకటే కొద్ది దూరంగా ఒక 8-10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జిప్నీస్
శాంటియాగో యాన్సెస్ట్రల్ హౌస్. స్పానిష్ వాళ్ళు ఇక్కడ రాజ్యం చేసేటప్పుడు 1600 సంవత్సరంలో కట్టించిన ఈ ఇల్లు అప్పటి నుంచి అలాగే ఉంది, ఏది చేంజెస్ లేవు. అంటే 1600 ఆ సంవత్సరంలో కట్టిన ఇల్లు ఇంకా అలాగే ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఫిలిప్పీన్స్లో అన్ని చోట్ల టూరిస్ట్ పోలీస్ ఉన్నారు. మీకు ఎటువంటి ఎవరైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆయిలా ట్రేడ్ సెంటర్, ఇది మన హైదరాబాద్లో హైటెక్ సిటీ లాగా ఉన్నట్టుంది. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ మాత్రమే కనిపించాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్, అమెజాన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది రిచ్ సెంటర్ లాగా ఉంది, ఆయిలా ట్రేడ్ సెంటర్. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం సెబులో ఉన్నాం. ఇప్పుడు 11 గంటలకి సెబు నుంచి మోల్బోల్కి బస్ అన్నమాట, ఎయిర్కాన్ బస్. మోల్బోల్లో ఏముంటుందంటే సార్డైన్ రన్, కౌసన్ కనోయింగ్ అనేసి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 2 యాక్టివిటీస్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. తర్వాత కావాలంటే అక్కడి నుంచి ఓస్లోబ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద తిమింగలాలు, షార్క్స్తో మనం డైవింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కావాలంటే ఇంకో ఆప్షన్ బొహోల్ అని ఐలాండ్కి వెళ్ళొచ్చు. అయితే మరి అంత డీప్ డైవింగ్ చేయకుండా నేనైతే మోల్బోల్ వరకు వెళ్ళేసి వద్దాం అనుకొని బయలుదేరుతున్నా. చూద్దాం మోల్బోల్ ట్రిప్ ఎలా ఉంటుందో, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో. సెబు అయితే బాగానే ఉంది, పెద్ద సిటీ ఏం కాదు. కాకపోతే ఫ్లైట్ దిగిన వెంటనే మోల్బోల్ వెళ్ళాం కాబట్టి టైర్డ్ ఉంటాం కాబట్టి ఇక్కడ సెబులో ఒకరోజు ఈ హాస్టల్ బిగిన్స్. సో లెట్స్ హెడ్ టు మోల్బోల్. మోల్బోల్లో చూశాక మీకు అక్కడ ఐటెనరీస్ ఇస్తాను. థ్యాంక్ యూ. బస్ స్టాప్కి మూవీట్లో వచ్చాను. అయితే మనోడు సన్ స్క్రీన్ బదులు ఏకంగా మాస్క్ వేసుకున్నాడు. మనీ హైస్ట్లో మాస్క్ వేసుకున్నాడు. ఈజ్ ఫ్రమ్ మూవీట్. ఇది బస్ స్టాపు. ఇక్కడి నుంచి మనకి మోల్బోల్కి బస్ ఉంటుంది. బస్ కాస్ట్ వచ్చేసి 210 pesos, ఆల్మోస్ట్ 375 rupees. జస్ట్ 2-3 hours జర్నీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాటర్ బాటిల్ తీసుకుందాం, మళ్ళీ బస్సులో దొరకదు. పెద్ద 1 లీటర్ బాటిల్ 60 రూపాయలు, హాఫ్ లీటర్ బాటిల్ 30 రూపాయలు. మోల్బోల్ బస్ డోర్ నెంబర్ 5 నుంచి బయలుదేరుతుంది. ఇదిగోండి మన బస్, బాటో అని రాసింది. ఇదే మన బస్సు. ఏసీ ఎయిర్కాన్ బస్సు. నాన్ ఏసీ బస్సు అయితే ఇంకా కొద్దిగా చీప్ ఉంటుంది, కానీ ఏసీలో వెళ్ళడమే బెటర్. బస్ మధ్యలో అంపావ్ అని స్నాక్ తీసుకొచ్చారు. ఇది ఉడకపెట్టిన రైసు ఎండపెట్టి దాంట్లో స్వీట్ కలిపి క్రిస్పీగా తయారు చేసిన ఒక స్నాక్. ఇది పాపులర్ స్నాక్ అంపావ్. Turn left. ఎంతనా మోల్బోలు అన్నా? పంగసమ్మ రోడ్ ఎంత? పంగసమ్మ ఎంత? How much? 100. Boy man, it's all too